హలో అనుముత్యాలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రివ్యూ అనుముత్యాలు. ఇందాకే భయ్యా ఎన్బీకే ఎంట్రీ ఆఫ్ ఎరా టీజర్ చూశాను. ఒక్క 2 minutes నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ విజువల్స్, యాక్టింగ్ యాక్టింగ్ ఏముందంటారా? బాలయ్య బాబు గారు వస్తేనే మనకి చాలు కాబట్టి క్రేజీ అంటే క్రేజీ. గన్ కల్చర్ అంతా చాలా కొత్తగా ఉండబోతుంది. నిజంగానే బాలయ్య గారి ఎరా ఇక్కడి నుంచి వేరే ఉండబోద్ది అనిపిస్తుంది ఈ మూవీలో అయితే. సో మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకా టీజర్స్, పోస్టర్స్ ఇక్కడి నుంచి చాలా అంటే చాలా ఉండబోతుంది స్టఫ్. ఐ విష్ బాలయ్య గారు ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఆ విజువల్స్ కానీ, ఆ స్వాగ్ కానీ, స్టైలింగ్ కానీ, విజువలైజేషన్స్ కానీ అంత అంత చాలా చాలా బాగుంది. నిజంగా ఒక కొత్త టెక్స్చర్ తీసుకొచ్చారు. ఎంట్రీ ఆఫ్ ఎరా అని పెట్టి కొత్త ఎరాలోకి తీసుకెళ్ళబోతున్నారు మనల్ని బాలయ్య గారు. అండ్ టెక్నికల్గా కొంచెం మనం గమనిస్తే, అండ్ అఫ్ కోర్స్ ఇది గ్లిమ్స్ మాత్రమే, ఇది చూసి మనం అన్ని డిసైడ్ చేయకూడదు. కానీ ముందుంది ముసలి పండగ. ఆ ముందు ముందు చాలా చాలా గట్టి ఫీస్టే ఉండబోతుంది. కానీ ఆబ్వియస్లీ మనం చూసిన తర్వాత కొన్ని కొన్ని కంపారిజన్స్ వస్తాయి. అది నాకేమనిపించినాయి అంటే, ఇది ఎక్కడో కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అటు లైటింగ్ కండిషన్స్, ఆ కలర్ టోన్లోను. ఇది వచ్చేసరికి కొంచెం సాహో, ఓజీ ఈ మిక్స్లో మనకు కొంచెం అనిపిస్తుంది. గన్ కల్చర్ కానీ అంతా కూడా నాకు అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, అది నేను కాదంటలేదు. ఐ ఫీస్ట్ అయితే ఖచ్చితంగా ఊరమాస్ అని నేను thumbnail కూడా అదే పెట్టా. కాదే మనం అన్ని A to Z అన్ని మాట్లాడుకోవాలి కాబట్టి నాకు అనిపించిన పాయింట్ ఇది. మీరు అగ్రీ చేస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఇలా అనుకుంటాం కానీ మెయిన్గా ఈ ట్రైలర్, ఇంకా కమింగ్ పోస్టర్స్ ఇవన్నీ వచ్చేప్పటికి మనకు కొంచెం అయితే లీక్ మనకు దొరుకుతుంది. దాన్ని బట్టి మనకి అర్థమైద్ది. సో ఇది వేరేలా తీసుకోకుండా ఎవరు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేశాను. మీకు కూడా అనిపించి ఉండొచ్చు. ఒక్కసారి కంపేర్ చేసి చూడండి. మనకు ఓజీలో కూడా ఎలివేషన్ షాట్స్ అయ్యి కొంచెం వాటర్లో లెగ్ పెట్టి తర్వాత ఆ బిల్డింగ్స్ చూపించే విధానం ఓపెనింగ్ షాట్స్లోనే కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఫోన్, వింటేజ్ ఫోన్. సో అలా అనిపించింది నాకు. సో దట్స్ ఇట్. మొత్తానికి బాలయ్య బాబు గారి బర్త్డే ఒక బ్లాస్ట్ గ్లిమ్స్ అయితే మనకి ఇచ్చారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే యూ సార్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, share and comment. Bye.